అరే కమిన్స్ T20 వరల్డ్ కప్ ముందు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నా గుర్తుందా? టాప్ 4 టీంలో ఏదంటే పక్క ఆస్ట్రేలియా ఉంటుంది, మిగిలిన టీంలో ఐ డోంట్ కేర్ అంటావా? ఇప్పుడు చూడు టాప్ 4లోనే మీ పేరు లేకుండా అయిపోయింది. చివరికి ఆఫ్ఘనిస్తాన్ తో కూడా ఓడిపోయారు. ఇప్పుడేమంటారు? కర్మ ఇస్ బ్యాక్. తొండి చేసి గెలిచేది కూడా ఒక గెలిపేనా? ఆ బంగ్లాదేశ్ అంత చిన్న స్కోర్ కొట్టే కావలేదు. అందులో కూడా ఒక బ్యాట్స్మెన్ ఇంకా నాట్ అవుట్ గానే ఉండడు. ఆ బంగ్లాదేశ్ కావాలనే ఓడిపోయింది. మేమెక్కడ సెమీస్కి వెళ్ళిపోతామో అనేసి. వాళ్ళకి దక్కనిది ఎవరికి దక్కనీయకుండా ఆ ఆఫ్ఘనిస్తాన్ కి దక్కనిచ్చిండారు. డోంట్ ఫీల్ కమింగ్స్ బ్రో. నేనైతే మాక్సిమం ట్రై చేసిన, కానీ నాకు స్ట్రైక్ ఇవ్వట్లేదే. నేనేం చేసాక అవుతుంది, అందుకే మ్యాచ్ పీకింది. డోంట్ ఫీల్. ఈ ఆస్ట్రేలియాకి కావాల్సిందేలే. వాళ్ళు చేసే గుద్దకోవ పనులకి ఇలాంటివే జరుగుతుంది. తగిన శాస్త్రి జరిగింది. ఇప్పుడన్నా అర్థమవుతుంది వాళ్ళకి బంగ్లా పుల్ల పవర్ ఏంటో. ఈ T20 వరల్డ్ కప్ 2024 అయితే రివెంజ్ లకి పెట్టి పుట్టింది. మమ్మల్ని అయితే వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో వాళ్ళైతే పిసికిన్నారు. దానికి రివెంజ్ గా ఇక్కడ సేమ్ అలాగే పిసికాం వాళ్ళని. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా పాపం చేతికొచ్చిన మ్యాచ్ అయితే గుంజేసుకుంటే ఆ మ్యాక్స్వెల్ గాడు. దానికి కూడా రివెంజ్ తీసుకోండి. మేము దీన్ని అయితే అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఒకడైతే క్రామ్స్ వచ్చినట్లు యాక్టింగ్ చేస్తాడు, ఇంకొకడైతే ఓవర్ స్లో చేయమంటాడు, ఇంకొకడైతే బ్యాట్స్మెన్ ఉన్నాడు కానీ రన్స్ కొట్టాడు, ఇంకొకడైతే బాల్స్ ఎక్కువ రన్స్ కొట్టకుండా డాట్లు పెడతాడు. ఇలాంటి మ్యాచ్ నేనైతే ఎక్కడా చూడలా. ఇదైతే కంప్లీట్ తొండి మ్యాచ్. తొండి లేదు, తాటికాయ నుంజో లేదు. వెనకట నీలా అంటాడే మింగలేక మంగళవారం అంటున్నాడంట. అలా ఉంది మీరు చెప్పేదంతా. మేము తొండి చేసామో గిని చేసాం, మ్యాచ్ అయితే గెలిచాం. మీరు ఏం చెప్పినా, మీరు ఎన్ని చెప్పినా మేమైతే కష్టపడి మ్యాచ్ గెలిచాం అంతే. ఇదైతే ఫిక్స్. మేమైతే సెమీస్కి పోతున్నాం, అక్కడ చూసుకుంటాం. ఆసియన్ కంట్రీస్ లో సెకండ్ ద బెస్ట్ టీం అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తానే. పెద్ద పెద్ద టీంలనే మట్టి కనిపిస్తున్నా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రైమ్ లో ఉంది. మేమైతే ఇదే ఊపు కంటిన్యూ చేసి ట్రోఫీ కూడా పట్టుకుపోతాం. మొన్నటి వరకు ఆసియాలో సెకండ్ ద బెస్ట్ టీం అంటే పాకిస్తానే ఉంటాయి. ఇప్పుడు దాన్ని కూడా లాగేసుకున్నారు. ఏం జరుగుతుంది మన పాకిస్తాన్ క్రికెట్ లో? మొన్న ఇచ్చిన ఆర్మీ ట్రైనింగ్ ఏమైంది? అందరూ మర్చిపోయారు ఏంది? వరల్డ్ కప్ అయితే జింబాబ్వేతో సిరీస్ ఉంది. మనమైతే ప్రాక్టీస్ చేసుకుందాం పదా. నువ్వు ఒక సెంచరీ, నేను సెంచరీ కొట్టి పారేద్దాం. హలో మై డియర్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్, సంబరపడింది చాలు. వేకప్ టు రియాలిటీ. మీరు నెక్స్ట్ మ్యాచ్ సెమీస్ ఆడేది ఎవరి దగ్గర అనుకోండి? సౌత్ ఆఫ్రికా. అన్బీటెన్ టీమ్ ఇన్ ద T20 వరల్డ్ కప్. ఎట్లో అదే కూడా అయితే సెమీస్ లో మిమ్మల్ని వేసి మాకైతే మంచి పని చేశాడు. మేమైతే ఫైనల్ పోతున్నాం అంతే. ఇదైతే ఫిక్స్. అది కూడా చూద్దాం. పెద్ద టీములనే అప్సెట్ చేసాం. అలాంటిది మీలాంటి యావరేజ్ టీమ్ తో మేము కూడా ఈజీగా గెలిచేస్తాం. చూసుకోండి. ఈసారి ట్రోఫీ పక్కా మాదే. మీరైతే ఫిక్స్ అయిపోయింది. ఎలాగో చెప్తాను వినండి. 2022 T20 వరల్డ్ కప్ సెమీస్ లో పాడింది ఇండియానే. అప్పుడైతే వాళ్ళని 0 వికెట్ తో పిసికి మేమైతే ఫైనల్ పోయి కప్పు కొట్టాం. ఇప్పుడు మళ్ళీ ఇండియానే సెమీస్ లో పడుతుంది అంటే కప్పు మాదే. అరే బట్లరు, అప్పుడొక లెక్క ఇప్పుడొక లెక్క. దేవుడు ఎందుకు మీతో మ్యాచ్ అయ్యిందో తెలుసునా? అప్పటి రివెంజ్ ఇప్పుడు తీసుకోవడానికి. అప్పుడైతే మీరు 0 వికెట్ తేడాతో గెలిచారు. ఇక్కడైతే దానికి డబల్ రేట్ గా మీ పైన రివెంజ్ తీర్చుకుంటాం. అది ఫ్రెండ్స్ వీడియో. ఆఫ్ఘనిస్తాన్ టీం గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.